కోపాన్ని ఇంకా తగ్గించుకోవాలి అన్నప్పుడు ఏ కారణాల వల్ల కోపం వచ్చినా కోపాన్ని తగ్గించుకోవటానికి మనం మ్యూజిక్ వినొచ్చు, నచ్చిన మోటివేషన్ స్పీచ్ వినొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఒక వాక్కి వెళ్ళొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, వంట చేయొచ్చు. ఏదో ఒక యాక్టివిటీ మనం ఇమ్మర్స్ అయిపోయి మనం బిజీగా ఉంటే మనకి కోపాన్ని మర్చిపోయి అది కామ్ అయిపోయి మైండ్ మళ్ళీ నార్మల్కి రాగలుగుతుంది. కానీ పదే పదే అదే ఆలోచన పెట్టుకున్నప్పుడు ఆ కోపాన్ని పెంచుకోవటానికి అవకాశం అనేది ఉంది. ఒక మెంటలీ హెల్తీ పర్సన్ కంట్రోల్లోనే పెట్టుకుంటారు. కానీ ఎప్పుడైతే మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాన్నే తలుచుకుంటూ కూర్చున్నప్పుడు అది డెఫినెట్లీ డిజార్డర్ వైపు వెళ్తుంది. మన కంట్రోల్ తప్పినప్పుడు యాంగర్ పెద్ద ఇష్యూ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే కోపంలో 2 రకాల కోపం. ఒకటి బయట చూపించే కోపం, అరుస్తాం, కేకలేస్తాం, కొడతాం, తిడతాం, ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగర్. రెండో రకం కోపం ఏంటంటే మన లోపల పెట్టుకోవటం, ఇది డేంజర్. ఎప్పుడైతే కోపం మన లోపల పెట్టుకుంటామో ఇమీడియట్లీ వి ఫీల్ లోన్లీ. మనకి ఎవరు లేరు, ఎవరు నన్ను అర్థం చేసుకోవటం లేదు. కొన్ని సమయాల్లో మనుషులు సెల్ఫ్ హార్మ్ కూడా, చేతులు కొట్టుకోవటం, తల కొట్టుకోవటం, ఆ యాంగర్ ఎవరి మీద చూపించుకోలేక, ఎవరి మీద వ్యక్తపరచలేక వాళ్ళందరి వాళ్ళ మీదే కొన్ని హార్మ్ అనేది చేసుకుంటారు. సో ఈ యాంగర్ అనేది చాలా డేంజరస్. కోపాన్ని మనం గమనిస్తూ, మన కోపాన్ని పక్క వాళ్ళు ఉన్న కోపాన్ని కూడా గమనిస్తూ కామ్ చేయటం, మంచిగా మాట్లాడటం, వాళ్ళని డైవర్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. యాంగర్ మన ఆరోగ్యానికి అంతగా మంచి కాదు.